అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతుందా? అక్రమాస్తుల కేసులో ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకేనా? ఇదంతా గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ పైన అయింది అందుకేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే కృష్ణ. సార్, అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతుందని, ఇక అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇవి వాటి నుంచి తప్పించుకునేందుకే జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఢిల్లీ బయలుదేరారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్, నిజంగా అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో జైలుకి వెళ్ళడం ఖాయమా అంటే ఏం చెప్తారు? చూడు, ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన కేసుల గురించి వెళ్తున్నారు అనేది ఫ్లేవర్ అవుతుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నారంటే ఎవరు నమ్మేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో ఆయన మీద ఉన్నటువంటి కేసులు, ఆయన మీద ఉన్నటువంటి కేసులతో పాటు ఉన్నటువంటి ఆరోపణలు, వీటన్నిటి దృష్ట్యా ఆయన ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా ఈ కేసుల కోసం వెళ్తున్నారు, బెయిల్ రద్దు అవుతుందేమోననేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఆపుకోవాలని వెళ్తున్నారు అనేది వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామం ఏంటంటే హడావుడిగా ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు అక్కడ ఢిల్లీలో ఉన్నారు, అమిత్ షా నడ్డాతోటి మంత్రాలు సాగిస్తున్నారు. ఇంకొక వైపు ఏమో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి రమ్మని చెప్పిందని ఆయన కూడా బయలుదేరారు. సో వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నప్పుడు అమిత్ షా దగ్గర జగన్మోహన్ రెడ్డి హడావుడిగా ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు? లాస్ట్ వీక్లో అపాయింట్మెంట్ కోరారు అమిత్ షాది, కానీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఓకే చేసుకొని ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. 2 రోజులు ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. శుక్ర శనివారాల్లో ఆయన ఢిల్లీలో ఉంటారు అనేది టెంటేటివ్గా తెలుస్తున్నటువంటి షెడ్యూల్. ఓకే. అయితే సమయం, సందర్భం, ఆయన వెళ్తున్నటువంటి 2 days ఇవన్నీ కనుక చూస్తే కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అక్కడ ఉండగానే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు కాబట్టి ఈయన కేసులకు సంబంధించిన అంశం, లేదంటే ఈయన బెయిల్ రద్దు కాబోతుందా, బెయిల్ రద్దు అవుతుందని చెప్పి సమాచారం ఏమైనా ఉండి ఇమీడియట్గా ఈయన ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్తున్నారా అనేటువంటి అనుమానాలు, అలాంటి ప్రచారం అయితే మొదలైంది. దీనికి బలం చేకూరేలా ఏంటంటే ఇవాళ జరిగినటువంటి పరిణామం కోడికత్తి సీన్కి సంబంధించినటువంటి అంశం. సో కోడికత్తి సీన్ ఎప్పటి నుంచో బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సో ఇప్పటి వరకు ఆయనకి బెయిల్ రాలేదు. బెయిల్ రావాలని అంటే కనుక ముందు ఎవరైతే బాధితుడు ఉంటాడో ఆయన కోర్టుకు హాజరు కావాలి వ్యక్తిగతంగా. కోర్టు కూడా చెప్పింది. కోర్టు ఏం చెప్పింది? మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకుండా ఉన్నారు. కోర్టుకు హాజరు కండి దయచేసి అని చెప్పి కోడికత్తి సీను బంధువులు కూడా ఒకనొక సమయంలో సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇటీవల కాలంలో విశాఖ జైల్లోనే కోడికత్తి సీను నిరాహార దీక్షకి దిగాడు. ఆ తర్వాత వాళ్ళ బంధువులు, వాళ్ళ మదరు, అలాగే వాళ్ళ బ్రదరు కూడా నిరాహార దీక్షకు దిగారు. దిగినటువంటి క్రమంలో వాళ్ళ దీక్షను భగ్నం చేశారు. భగ్నం చేసిన తర్వాత ఆయన న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఒకనొక సమయంలో అసలు కోడికత్తి సీను అడ్వకేట్ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంత బెదిరింపులకు పాల్పడ్డారు అనేది కూడా వినిపించింది. అసలు కోడికత్తి సీన్కు వాదన తరఫు నుంచి వాదన వినిపించడానికి కూడా దూరం చేయాలి అడ్వకేట్స్ అనే ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది కూడా నడిచింది, చర్చ నడిచింది. ఇలాంటి పరిణామాల క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమిత్ షా తోటి కలిసినటువంటి రోజు కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అంటే కోడికత్తి సీన్కి బెయిల్ వచ్చింది. కోడికత్తి సీన్కి బెయిల్ వచ్చిందంటే నెక్స్ట్ జరగబోయేటువంటి పరిణామం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది అనేది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చాలా స్పీడ్గా నడుస్తున్నటువంటి ఒక చర్చ. దానికి అనుగుణంగా ఈయన ఢిల్లీ వెళ్ళటం, వాస్తవంగా ఢిల్లీ వెళ్ళాల్సినటువంటి నెసెసిటీ ఇప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డికి. పైగా అమిత్ షా అపాయింట్మెంట్ లాస్ట్ వీక్ కోరారు, కానీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అమిత్ షా ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? గతంలో కూడా అనేక సందర్భాల్లో అమిత్ షాని కలవడం జరిగింది. తొలి రోజుల్లో అయితే అపాయింట్మెంట్ ఇవ్వడానికి కొంత ఇబ్బంది పడి అమిత్ షా ఇవ్వలేదు, కానీ ఆ తర్వాత అమిత్ షాని కలుస్తూనే వచ్చాడు. కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అపాయింట్మెంట్ అని అంటే ఇప్పుడు బీజేపీకి నష్టం జరుగుతుంది రాజకీయంగా. ఎందుకు నష్టం జరుగుతుంది? కవితను అరెస్ట్ చేయలేదు ఇక్కడ అనే ఉద్దేశంతో తెలంగాణలో బీజేపీకి నష్టం జరిగింది. అలాగే అవినాష్ రెడ్డికి సంబంధించి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఆయన్ని అరెస్ట్ చేయట్లేదు సిబిఐ అరెస్ట్ చేయడానికి ధైర్యం కూడా చేయలేకపోతుంది. దీని అంతటికి కారణం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యొక్క అండదండలు ఉన్నాయి, అందుకే అరెస్ట్ కావట్లేదు అనేది ప్రచారం బాగా వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో.
సో వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు వరకు కూడా ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి పోరాడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పాటు ఆయనకు అరెస్టు అనేది లేకుండా ఓన్లీ పేపర్ వరకే పరిమితం చేసి తప్పించారు అని అంటే దీని వెనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు. సో రాజకీయంగా తెలంగాణలో ఏ విధంగా అయితే నష్టపోయామో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా నష్టపోవాల్సి వస్తుంది అనేది బీజేపీ గ్రహించింది. ఓకే, అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో ఒక వార్త కూడా వచ్చింది సార్. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు అనేది కూడా 2 రోజుల నుంచి న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆయన కూడా సుప్రీంకోర్టులో ఇప్పుడు ఆ ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి దాని మీద సునీతారెడ్డి ఛాలెంజ్ చేస్తూ అక్కడ పిటిషన్ వేశారు ఆవిడ. సో దాని మీద కూడా విచారణ రాబోతుంది సుప్రీంకోర్టులో. ఒకవైపు అది రాబోతుంది, ఇంకొక వైపు 10 ఏళ్లకు పైగా బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇష్యూ, ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. కొన్ని ఇతర దేశాలకు సంబంధించిన యూనివర్సిటీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కేసులు ఆయన 10 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉండటం, ఆయన సీఎం కావటం, సీఎం అయిన తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి కూడా సిబిఐ కోర్టుకి హాజరు కాకుండా ఉపశమనం పొందటం, వీటన్నిటి అంశాల మీద ఒక చాప్టర్ తయారు చేసి అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీలో ఒక కేస్ స్టడీ కింద పెట్టారనేది కూడా ఒకటి వినిపించింది వాస్తవం. కేస్ స్టడీ కింద పెట్టారని కూడా మనకు విదేశాల యూనివర్సిటీలో ఒక సబ్జెక్టు పొందుపరిచారు, ఒక సబ్జెక్ట్లో ఒక చాప్టర్ పొందుపరిచారని కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఈ బెయిల్కి సంబంధించినటువంటి అంశం 10 ఏళ్ళ సంబరాలు ఈ మధ్యనే చేసుకున్నారు. 10 ఏళ్ళకు పైగా బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేది కొంతమంది కేక్ కూడా కట్ చేశారు. సో ఇది దేశ ప్రతిష్టకు కూడా దేశ ప్రతిష్టతో పాటు న్యాయస్థానాలు ఏదైతే ఉన్నాయో దేశంలో ఉండే న్యాయస్థానాలు వాటికి కూడా కొంత ఈ మరక పడేటువంటి అవకాశం ఉంది. న్యాయస్థానాల మీద కూడా 10 ఏళ్లకు పైగా బెయిల్ మీద ఉండి సీఎంగా ఉండి వ్యక్తిగతంగా హాజరుని నుంచి కూడా ఉపశమనం పొందుతున్నారంటే అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పుడు అలాంటి అపవాదుని ఎవరు మోయాలి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోయాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరు? అమిత్ షా, నరేంద్ర మోడీ, వాళ్ళిద్దరూ మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత అపవాదుని జగన్మోహన్ రెడ్డి కారణంగా ఎందుకు మోయాలి అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అందుకే ఆయన గురించి పట్టించుకోకుండా ఆయనకు అపాయింట్మెంట్ కూడా నరేంద్ర మోడీ తొలి రోజుల్లో నిరాకరించినప్పటికీ ఇప్పుడు ఇచ్చారు. బట్ అమిత్ షా మాత్రం ఇప్పటివరకు కూడా కన్ఫర్మ్ చేయలేదు. అయినప్పటికీ ఢిల్లీ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీ వెళ్ళి 2 days పాటు అక్కడే ఉండబోతున్నారు. అంటే ఆయన ఒకవైపు పొత్తులకు సంబంధించి ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని తెలుగుదేశం పార్టీ, జనసేన రెడీ అవుతున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళడం అనేది కేవలం హైరాణ పడుతున్నారా, లేదంటే ఒకవేళ అక్కడ మొత్తం ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా? బెయిల్ రద్దు అయితే ఇమీడియట్గా జైల్లో పోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఆ హైరాణతోటి ఈయన ఢిల్లీ వెళ్తున్నారా, లేదంటే ఇతర అంశాలు ఏమైనా ఒకవేళ ఎన్డీఏలో భాగస్వామ్యం నేను కూడా అవుతాను అని చెప్పి హామీ ఇవ్వటానికా, లేదా ఎలక్షన్ తర్వాత నేను కూడా మీకే మద్దతు ఇస్తానని చెప్పి చెప్పడానికా, అసలు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు అనేది పెద్ద హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అంటే జనరల్గా వెళ్ళొచ్చు, ఢిల్లీ వెళ్ళొచ్చు, ఒక సీఎం కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలను కలవచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడచ్చు. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం అనేది ఇక్కడ పాయింట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రతిసారి చెప్తున్నాడు, నేను ఎప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దలను కలిసిన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అకృత్యాలని, జగన్మోహన్ రెడ్డి యొక్క దోపిడీని నేను ప్రస్తావిస్తూనే ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు. వాళ్ళ దగ్గర రికార్డు కూడా ఇచ్చాను అని చెప్పి చెప్పారు కదా ఒక మూమెంట్లో. సో కాబట్టి ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలంటే బహుశా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ కండిషన్ పెట్టారా? జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి సొమ్మంతా కూడా బయట రావాలంటే ఈ బెయిల్ రద్దు చేయాలి, ఈ బెయిల్ రద్దు చేయాలంటే కనుక మీ సహకారం ఉండాలి, మీరు అడ్డుపడకపోతే బెయిల్ రద్దు అవుతుంది అని చెప్పారా? ఆంధ్రప్రదేశ్ సంపదను దోచుకున్నారా అనేటువంటి యాంగిల్లో వీళ్ళు ఒక కండిషన్ పెట్టారా? ఆ కండిషన్కి బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నారా? అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో అనేది తెలుసుకోవడానికి హైరాణగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఎక్కారు, 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతున్నారు అన్నారు. సో బెయిల్ రద్దు అనేటువంటిది ఏమన్నా జరగబోతుందా? బెయిల్ రద్దు అయితే ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకి ఇప్పుడు పరిణామాలను బట్టి చూస్తుంటే కనుక ఎన్డీఏలో భాగస్వామి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కనుక అయితే ఇమీడియట్ గా జరిగేది అదే కదా, ఇమీడియట్ గా జరగబోయేది కూడా అదే. సో తర్వాత ఆయన ఆస్తులు సంపాదించుకున్న తర్వాత సంగతి. ముందైతే బెయిల్ రద్దు అయితే అవుతుంది కదా. 10 ఏళ్ల పాటు బెయిల్ రద్దు అని అంటే ఇప్పటికే చివాట్లు తింటున్నారు సిబిఐ వాళ్ళు. అసలు ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ వాళ్ళు వేస్తే దానికి ఛాలెంజ్గా మీరు ఎందుకు పిటిషన్ వేయట్లేదు, డిశ్చార్జ్ పిటిషన్ సవాల్ చేయాలి కదా, ఎందుకు సవాల్ చేయట్లేదు అని చెప్పేసి ఇప్పటికే సిబిఐ కోర్టు నుంచి అనేక సందర్భాల్లో ముట్టికాయలు తింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ బెయిల్ రద్దు
అనేది ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? అందుకే జగన్మోహన్ రెడ్డి హైరాణ పడుతూ అడావుడిగా ఒకటావుటిన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళారా, వెళ్ళబోతున్నారా అనేది బాగా హాట్ టాపిక్ ఇప్పుడు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.